లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్. పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది బొబ్బిలి రాజులు, బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి యుద్ధానికి చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ బొబ్బిలి రాజుల రాజసం గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సినిమాల్లో చూపించిన దానికంటే ఎక్కువే వారి ఆహార్యం ఉండేది. అయితే బొబ్బిలి రాజుల వారసత్వ సంపదను వారి వారసులు ఎంతో అపురూపంగా భద్రపరుస్తున్నారు. చారిత్రక ఆనవాలను, బొబ్బిలి రాజుల వైభవాన్ని ప్రజలకు తెలిపేందుకు ప్రైవేట్ మ్యూజియం ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా బొబ్బిలి యుద్ధం నాటి ఆనవాళ్లకు సంబంధించిన కత్తులు, కటార్లు, డాళ్లే, ఈటలు, బాణాలు లాంటి ఆయుధాలే కాకుండా బొబ్బిలి రాజులు ధరించిన వస్తువులు, వాడిన పరికరాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరిచారు. రాజుల జీవనశైలి ఎలా ఉండేదో ఆ వస్తువులను చూస్తే అందరికీ తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బొబ్బిలి రాజులు వాడిన కార్లు సందర్శనకు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. బొబ్బిలి రాజులకు పౌరుషంతో పాటు కార్లంటే కూడా ఎంతో మోజు ఉండేదని తెలుస్తోంది. ఆ రోజుల్లో ఏ కొత్త కారు విడుదలైనా, ఏ దేశం నుంచైనా, ఎంత ఖర్చైనా ఆ కారు బొబ్బిలి వారి కోటగుమ్మల్లో ఉండాల్సిందే అన్న చందంగా అన్ని కార్లను కొనుగోలు చేశారు. 1920 నుంచి బొబ్బిలి రాజులు వాడిన వివిధ కంపెనీల కార్లు బొబ్బిలి కోటలో ఇప్పటికీ ఉన్నాయి. వీటన్నిటిని మా విజయనగరం ప్రతినిధి శివశంకర్ మీకు పరిచయం చేస్తారు. ఎలాగున్నాయో చూసి మీ అనుభూతిని కామెంట్ రూపంలో అంటే పౌరుషం అనే మనందరికీ తెలుసు, కానీ వారిలో మనందరికీ తెలియని కోణం మరొకటి ఉంది. ఎస్, బొబ్బిలి రాజులకి ఒక ప్యాషన్ కూడా ఉంది. అదే కార్ల సేకరణ. ఏ దేశంలో ఉన్నా ఖండాంతరాలు దాటి ఒక కొత్త కారు వచ్చిందంటే కొనడం వారికి అలవాటు. ఎస్, మీరు విన్నది నిజమే. వారందరికీ చాలా ప్యాషన్గా చెప్తారు. ఎందుకంటే బొబ్బిలి రాజులు అనగానే వారి కోట, వారి చరిత్ర, బొబ్బిలి యుద్ధం, తాండ్ర పాపారాయుడు ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి. కానీ వారికి ఉన్న ప్యాషన్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. సో ఈరోజు దాన్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫోర్డ్ కార్. మనం చూస్తున్నాం బొబ్బిలి కోటలో ఉన్నటువంటి ఫోర్డ్ కార్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది సుమారు అంటే మనకి స్వతంత్రం రాకముందు నుంచే ఈ కారు తయారీ జరిగింది. అప్పటి నుంచే బొబ్బిలి కోటలో ఇదైతే ఉందన్నమాట. చూడొచ్చు కారు మోడల్ మొత్తం అంతా చూడొచ్చు. ఇది బ్యాక్ లగేజ్ పెట్టుకోవడానికి ఇది మోడల్. సో ఈ నెంబర్ చూద్దాం ఒకసారి, AP0456. సో నెంబర్ కూడా అంటే అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్. అంటే ప్యాషన్ ఓన్లీ కారే కాదు, కారు నెంబర్ కూడా ఒక ప్యాషన్ వీళ్ళకి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లగేజ్ పెట్టుకోవడానికి జనరల్గా ప్రస్తుతం మనకైతే కార్లకి పైన ఇస్తారు, లేదంటే ఒక బ్యాక్ ఉన్నటువంటి డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో బ్యాక్ని పెట్టుకోవడానికి ఐరన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సేఫ్టీ రాడ్, ఇప్పుడున్న కార్లు మాదిరిగా ఇక్కడ కూడా సేఫ్టీ రాడ్ అప్పట్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదైతే ఇప్పుడున్న కార్ల కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సేఫ్టీ రాడ్ కూడా. అదేవిధంగా బ్యాక్ లైట్ కావచ్చు, సిగ్నల్ లైట్స్ కావచ్చు, ప్రతిదీ అంటే ఒక మెరూన్ కలర్లో ఆ రోజుల్లో ఒక మంచి కలర్ కూడా ఉంది. అదేవిధంగా వీల్స్ చూడొచ్చు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఫోర్డ్ కంపెనీ యొక్క వీల్స్, ఆ కార్ యొక్క వీల్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. ఒక సైకిల్ వీల్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇది కూడా, చూడడానికి అయితే అలానే ఉంది. ఒక 3 చక్రాల బండి, ఆటో సంథింగ్ ఇటువంటి ఎలా ఉంటాయి అలానే ఉంది. కానీ చాలా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ రోజుల్లోనే ఫారిన్ కంట్రీ నుంచి తెప్పించినటువంటి కారు ఫోర్డ్ కారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒకసారి లోపల చూద్దాం. జనరల్గా కారు ప్రస్తుతం మనం వాడుతున్న కార్లకి అయితే ఫ్రంట్ ఒక 2 డోర్స్ ఉంటాయి, అదేవిధంగా బ్యాక్ ఒక 2 డోర్స్ ఉంటాయి. కానీ ఆ కాలం నాటి ఈ కార్కి ఓన్లీ 2 డోర్స్ మాత్రమే ఉన్నాయి, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉన్నాయి. ఇటు ఒకటి, అది డ్రైవర్ సీటు పక్కన 2 డోర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా 4 సీటింగ్, బ్యాక్ ఫ్రంట్ ఒక ఇద్దరు, బ్యాక్ మళ్ళీ ఇద్దరు ఒకటే. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ కార్లు ఎంత అంటే చాలా సింపుల్గా ఉండేవి, స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు మనం ఈ కార్లు మనం చూసుకున్నట్లయితే ఈ లోపల ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, అదేవిధంగా హ్యాండ్ బ్రేక్ పెట్టుకునేది, హ్యాండ్ బ్రేక్ ఉండేది. అదేవిధంగా మనకి ఛార్జింగ్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్స్ లాంటివి ఏదైనా బుక్స్ లాంటివి పెట్టుకోవడానికి, ముందు ఏదైనా బొమ్మలు పెట్టుకోవడానికి అన్నీ చాలా డిఫరెంట్ అయితే వచ్చాయి. కానీ ఆ రోజుల్లో మనం చూసుకోవచ్చు కేవలం 2 డోర్లు ఉన్నాయి. పైన కూడా ఒక లెదర్ టైప్ క్లాత్ ఓన్లీ.
ఇది కూడా పైన టాప్ అంతా కూడా ఒక లెదర్ టైప్ క్లాత్ మాత్రమే ఉంది. ఇప్పుడైతే మనకు మొత్తం ఐరన్ కావచ్చు ఇదంతా మెటీరియల్ వచ్చేసింది. అప్పుడైతే ఓన్లీ ఒక లెదర్ టైప్ క్లాత్, ఎండకి వానకి ఇబ్బంది లేకుండా ఒక క్లాత్ మాత్రమే ఉండేది. అదే డోర్స్ మనం చూసుకుంటే డిఫరెంట్గా 2 డోర్లు ఉన్నాయి. అదేవిధంగా ఇక గేర్స్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా, అంటే ఆర్టీసీ బస్సులో మనం జనరల్గా పాత ఎర్ర బస్సులు అనేవారం కదా, ఆ బస్సుల్లో ఉండేవి ఎక్కువ ఇటువంటి గేర్ రాడ్స్. సో మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పాత కారులో చాలా సింపుల్గా స్పేసియస్గా ఉంది. ఇక్కడ కూడా కాళ్ళు పెట్టుకోవడానికి కావచ్చు, దెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అదేవిధంగా బ్యాక్ని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న సందులా ఉంది. సో మరి బ్యాక్ ఎలా వెళ్తారనే డౌట్ రావచ్చు. ప్రస్తుతం మనం 7 సీటర్ కారు చూస్తున్నాం. ఆ కార్లకి మనం ఈ టెక్నాలజీ, అంటే సీటు ముందుకు జరిపి వెనక్కి వెళ్తారు ఎక్కడానికి. సో ఆ రోజుల్లోనే అటువంటి టెక్నాలజీ ఉందని ఎంతమందికి తెలుసు ఒక్కసారి ఆలోచించండి. చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. చూడండి, ఈ సీటు ముందుకు జరిపితే సో ఎక్కడానికి లోపలికి వెళ్తారన్నమాట. ప్రస్తుతం మనకైతే 8 సీటర్ 7 సీటర్ కారులో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. కానీ ఆ రోజుల్లోనే జస్ట్ 4 సీటర్స్ కారు కూడా ఆ ఫెసిలిటీ ఉంది. సో అంత టెక్నాలజీ, ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ ఉన్నటువంటి కార్ని బొబ్బిలి రాజులు అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం కారు ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా స్టెఫ్నీ వీల్ చూడండి, స్టెఫ్నీ వీల్ కూడా అంటే ముందుని పెట్టుకునేది. జనరల్గా మనం బ్యాక్ని పెట్టుకుంటాం, బ్యాక్ డిక్కీ దగ్గర మనకి ఇది వస్తుంది. కానీ ఆ రోజుల్లో ఫ్రంట్నే ఈ ఫోర్డ్ కార్కి ఏదైనా అంటే ఉన్న టైర్లు ఏదైనా డ్యామేజ్ జరిగితే కారు బిగించి ఈ టైర్ సో ఇక్కడ అమర్చుకోవడానికి ఫ్రంట్ని ఇచ్చారనమాట. సో అప్పుడు మోడల్ ఇది ఫ్రంట్ని ఇవ్వడం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్స్ కావచ్చు, ఇంకా లైట్స్ చూడండి ఎంత పెద్ద లైట్స్ ఉన్నాయో. సో బయటకు ఉండేవి అన్నీ కూడా. ఇప్పుడు మనకి కారులో అయితే ఇన్బుల్ట్గా లోపల ఇస్తున్నారు, లోపల నుంచి ఓన్లీ గ్లాస్ ఒకటే లైట్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు కనిపించదు. కానీ ఆ రోజుల్లో మోడల్ చాలా సింపుల్గా చూడండి, రాయల్టీగా, అంటే రాజులు ఎందుకు ఇటువంటి కార్లు ఇష్టపడతారంటే నిజంగా ఒక రాయల్గా ఈ కారు ఉంది. చూడొచ్చు, వీళ్ళు కూడా సింబాలిక్గా పెట్టుకున్నారు. బొబ్బిలి ఫోర్ట్, ఇంకా బొబ్బిలి రాజులది ఈ వాడిన కారు అనే సింబాలిక్గా బోర్డు కూడా పెట్టుకున్నారు. అదేవిధంగా ఫ్రంట్ సేఫ్టీ రాడ్, సో ఇది కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది ఫ్రంట్ సేఫ్టీ రాడ్. సో టోటల్గా అదేవిధంగా స్టెఫ్నీ వీల్స్ అటొకటి ఉంది, మరలా ఇటుపక్క కూడా ఒకటి ఉంది. సో మొత్తం 2 వీల్స్ అయితే ఇవ్వడానికి ప్రజెంట్ జనరేషన్ కార్స్ మనం చూస్తే ఒకటే సేఫ్టీ అంటే స్టెఫ్నీ వీల్ అనేది ఉంది. కానీ ఇప్పుడు అప్పటి కార్లకు మాత్రం 2. అదేవిధంగా ఇంజిన్కి సంబంధించిన బ్యానెట్ కావచ్చు చాలా పెద్దగా ఉంది. అంతా కూడా స్పేసియస్గా ఫ్రీగా, ఇంజిన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా ఉంది అని చెప్పాలి. సో అదేవిధంగా చూడండి మనకి స్టెఫ్నీలు 2 ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి అంటే కారు దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి ఎంత స్పేసియస్గా ఉంది. అంతా కూడా మొత్తం ఇదంతా కూడా చాలా స్పేసియస్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. కారు సంబంధించి మొత్తం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా టైర్లు కూడా ప్రజెంట్ ఉన్న కార్ల కంటే చాలా పెద్ద టైర్లు యూజ్ చేయడం జరిగింది. సో టోటల్గా ఈ కార్ అంతా కూడా చాలా డిఫరెంట్, ఫోర్డ్ కంపెనీ కార్ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది. సో మరొక అంటే మనతో అంటే ఈ ఫోర్డ్ కార్ కాకుండా పక్కనే ఇంకో జీప్ ఉంది, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి మనం చూస్తే ఈ మోడల్ జనరల్గా మనకి ఇటువంటి జీపులు మనం చూస్తుంటాం, జనరల్గా మనకు కనిపిస్తుంటాయి. కానీ ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. ఒకసారి చూడండి, USA 201216. సో ఇది మోడల్ అయ్యి ఉండొచ్చు. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇటువంటి జీపులు వాడారనమాట. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇటువంటి జీపులు వాడేవారు. దీని ప్రత్యేకత ఏంటంటే కొండలు ఈజీగా ఎక్కేస్తుంది. కొండలే కాదండి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ ఉంటాయి కదా, మనం మేడపైకి వెళ్ళేవి, ఆ స్టెప్స్ని కూడా చాలా ఈజీగా ఎక్కి దిగేస్తుంది ఈ యొక్క జీపు. సో అందుకే ఇటువంటి మోడళ్ళు ఆ రోజుల్లో యుద్ధాలకు కూడా వాడేవారంటే ఆశ్చర్యం కలగమాడదు. చూడొచ్చు, వెహికల్ ట్రక్ 1/4 టన్ 4x4. సో మొత్తం దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, మొత్తం ఈ జీప్ తాలూకు డీటెయిల్స్. అదేవిధంగా ఇప్పుడు మనం ఫోర్డ్ కార్ చూసినట్టే ఇది కూడా చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉందన్నమాట. ఎక్కడ అంటే కూర్చునే వాళ్ళకి ఇబ్బంది లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి, రైట్ సైడ్ ఉంది ఇక్కడ. సారీ, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మంటలు జనరల్గా మనకు ఇప్పుడు కార్లకి వాటికి కూడా స్టీరింగ్ ఉంటుంది, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉంది స్టీరింగ్. సో ఈ జీపు మనం అంటే 2వ ప్రపంచ యుద్ధ కాలం సమయంలో వాడినటువంటి ఈ జీపు మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంది స్టీరింగ్. మనకి ఇప్పుడు ఉన్నటువంటి జీపులు కావచ్చు, కార్లు కావచ్చు, ప్రతిదీ కూడా రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉండాలి. కానీ అప్పటి జీపు, సో యుద్ధ కాలంలో వాడినటువంటి జీపు ఆ రోజుల్లో వాడేది కాబట్టి 1900 ఆ టైంలో వాడేది. మోడల్స్ అంటే ఎలా ఉండేవో చూడండి ఒకసారి. అటు సైడ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉండేవి అనమాట స్టీరింగ్స్. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఓన్లీ ఒక్కరే, అంటే డ్రైవరు పక్కన కూర్చోడానికి, సో ఓన్లీ 3 మాత్రమే వెళ్ళడానికి
స్పేసియస్గా, అదేవిధంగా యుద్ధాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, వేటకు వెళ్ళినప్పుడు కావచ్చు, మిగతా ఆయుధ సామగ్రి అంతా పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా సో దీన్ని బిల్డ్ జరిగిందని మనం తెలుసుకోవచ్చు. దీనికి కూడా పైన ఒక క్లాత్ మాత్రమే ఉందన్నమాట. అటు ఎండకి వానకి ఇబ్బంది లేకుండా క్లాత్ మాత్రమే, ఎటువంటి ఐరన్ షీట్స్ కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్న కార్లకు ఉన్నటువంటి అయితే అలా ఏం లేదు. చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం జీప్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం అంతా కూడా చాలా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒక ఆయిల్ క్యాన్ కూడా ఉంది దీంతో పాటు. అంటే దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇక్కడ అంటే ఆయిల్ అయిపోయినా కానీ అంటే సేఫ్టీ అనమాట. సో ఈ సేఫ్టీ క్యాన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆయిల్ క్యాన్ కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా చాలా స్ట్రాంగ్, తీయడానికి కూడా రావట్లేదు. అంత స్ట్రాంగ్ అంటే కొండలు ఎక్కేటప్పుడు కావచ్చు, ఇతరత్ర దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, అంటే అటువంటిప్పుడు ఇబ్బంది లేకుండా ఇది పడిపోకుండా కూడా దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది మొత్తం. ఇది చూడండి చాలా స్ట్రాంగ్. అంటే మనం ఇప్పుడు కూడా కదపలేనటువంటి అంత వెయిట్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఆ స్ట్రాంగ్నెస్ మనకు తెలుస్తుంది. ఐరన్ ఎంత స్ట్రాంగ్గా దీన్ని బిల్డ్ చేశారనేది మనకు తెలుస్తుంది అనమాట. సో టోటల్గా బొబ్బిలి రాజులు అంటే అటు ఫోర్డ్ కారు కావచ్చు, ఇక USA 20126 ఉన్నటువంటి మోడల్, ఈ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఈ జీప్ కావచ్చు, ఇలాంటివి ఆ రోజుల్లో బొబ్బిలి రాజులు ఒక ప్యాషన్గా దీన్ని వాడేవారు. వీటితో పాటు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇంకో కారు దగ్గర ఉన్నాం. దాన్ని చూస్తే మీరు కారు అనుకోరు, ఒక షిప్ అనుకుంటారు. ఆ మోడల్లో ఉంది. కాంటినెంటల్, ఫోర్డ్ కంపెనీ వారిది లింకన్ కాంటినెంటల్ మోడల్ ఇది. సో చూడొచ్చు, ఇది మొత్తం చూస్తే దీనికి కేవలం ఓన్లీ ఈ ఒక్క కారుకే మొత్తం ఈ రూమ్ అంతా సరిపోయింది. అంటే అంత పొడవు ఉంది ఈ కారు చూసుకోవచ్చు. అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక షిప్ ఎంత ఉంటుందో, ఒక చిన్న షిప్, అంటే ఈ చేపల వేటికెళ్ళే బోట్లు కావచ్చు, అటువంటి ఎంత ఉంటుందో ఓన్లీ ఒక కారు ఎంత ఉంది. అంటే ఒక గొడౌన్ కావాలి దీన్ని, దీన్ని పార్క్ చేయడానికి ఒక గొడౌన్ అంత ప్లేస్ ఉంటే కానీ ఈ కార్కి సరిపోదేమో బహుశా. అంత పెద్ద ఉంది అండ్ చాలా అందంగా ఉంది చూసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి ఏ లుక్ ఉందో బ్యాక్ నుంచి కూడా సేమ్ లుక్ మనం చూడొచ్చు. ఫ్రంట్ నుంచి మనం చూసాం, ఇప్పుడు మనం బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు సేమ్ లుక్. ఎక్కడా కూడా లుక్ అయితే చేంజ్ కాలేదు. మొత్తం కార్ అంతా కూడా ఫ్రంట్ను కూడా ఏదైతే లింకన్ కాంటినెంటల్ మోడల్ అనే ఉందో ఇక బ్యాక్ నుంచి చూసినా కానీ సో అంటే ఇక్కడ కూడా అది ఉంది కాబట్టి, ఆ లేబుల్ ఉంది కాబట్టి, సో అంటే ఇదే ఫ్రంట్ ఏమో అనుకునే వాళ్ళు కూడా ఉండే ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే అంత అందంగా ఎక్కడా కూడా తేడా లేదన్నమాట చూడడానికి. ఇది కూడా మనం చూసుకోవచ్చు ఎంత అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 4 డోర్స్ అయితే ఇంతవరకు మనం ఒక జీప్ చూసాం, అదేవిధంగా ఒక ఫోర్డ్ కార్ చూసాం, అదే ఓన్లీ సింగిల్ డోర్ అది. సో ఇది మాత్రం 1966లో USA నుంచి అయితే దీన్ని తెప్పించినట్టయితే తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. 1966లో తీసుకొచ్చింది. చూడొచ్చు ఒకసారి మనం సీట్ చూడొచ్చు. సీట్ ఎంత పొడుగ్గా ఉంది చూడండి. ఒక సీట్ సుమారు ఒక 6 అడుగులు ఉంటుంది, ఒక 6 ఫీట్ ఉంటుంది ఒక సీట్. అంటే ఒక 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ప్రస్తుత కారులో మనం చూస్తే ఒక 3 కూర్చుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అంత స్పేసియస్గా ఉండట్లేదు. కానీ ఈ కారు మనం చూస్తే 1966లో తయారైంది ఫోర్డ్ కంపెనీ. మినిమం 4 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు అనమాట ఈ కారులో. సో ఇది కూడా చూసుకో ఎంత అంటే చాలా స్పేసియస్గా. అప్పట్లో ఇటువంటి కార్లు, అప్పట్లోనే లెదర్ సీట్స్ అప్పట్లో ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అప్పట్లో అంటే ఇంకా చెక్కు చెదరలేదు సీట్లు కూడా. 1966 నుంచి నేటికి కూడా చెక్కు చెదరలేదని చెప్పాలి. ఒక డోర్ చూడండి ఎంత వెయిట్ ఉంటుంది. డోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతిదీ కూడా ఒక డోర్ ఎంత విడుతుందో ఒకసారి చూడొచ్చు మనం. ఒక డోర్ ఎంత విడుతుందో చూడొచ్చు. దగ్గర ఒక 1 ఫీట్ విడ్త్ అయితే ఉంది మనకి డోర్. ఓన్లీ ఒక డోర్ ఒక 1 ఫీట్ విడ్త్ అయితే ఉంటుందని చెప్పాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. అదేవిధంగా ఒకసారి ఫ్రంట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫ్రంట్ కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఫోర్డ్ కార్ చూసాం, దానికి ఆ కారుకి సంబంధించింది అయితే రైట్ సైడే స్టీరింగ్ ఉంది. కానీ ఈ ఫోర్డ్ ఇది లింకన్ కాంటినెంట్, ఫోర్డ్లో లింకన్ కాంటినెంట్ మోడల్ మాత్రం మనకి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో స్టీరింగ్ కూడా చాలా డిఫరెంట్గా చూడొచ్చు మనం. ఇప్పుడున్న స్టీరింగ్ ఎలా ఉండదు, జస్ట్ ఒక రౌండ్ షేప్లో మాత్రమే కనిపిస్తుంది చూడొచ్చు. ఒక వడపోత జాలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక మోడల్ ఆ విధంగా ఉంది. అదేవిధంగా హార్న్కి సంబంధించి చూడండి, హార్న్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ హార్న్ అంటే ఈ హార్న్ కావచ్చు, అదేవిధంగా ఇది హార్న్, ఈ హార్న్ ఇక్కడ ఉంది హార్న్, దాన్ని మనం చూడొచ్చు. అదే ఇది గేర్ అన్నమాట. సో ఇక్కడి నుంచే గేర్ వేసేవారు. అదేవిధంగా మనం చూస్తుంటే ఇక్కడ బ్రేక్ కావచ్చు,
అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్ని మొత్తం అంటే ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా. అండ్ ఇక్కడ మనం సాంగ్స్ ప్లే చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఇది వాల్యూమ్ సిస్టమ్. ఇది ఇక్కడ సాంగ్స్ ప్లే చేసుకునే బటన్స్ కూడా మనం చూడొచ్చు. సో ప్రతిదీ 1966కి వచ్చేసరికి ఏంటంటే కొంత అప్డేటెడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి లింకన్ కాంటినెంట్లో ఉంది. ఇక్కడ కూడా అంటే అక్కడ మనం కార్లు చూసి ఆ ఫోర్డ్ మోడల్ చూస్తే ఎక్కడ సెల్ఫ్ ఏదైనా పెట్టుకోవడానికి స్పేసియస్ ఏం లేదు. కానీ ఈ కారు మనం చాలా స్పేసియస్గా ఉంది. మొత్తం అక్కడ మనకి ప్రజెంట్ ఉన్న కార్లు ఎంత స్పేసియస్గా ఉన్నాయో అంతకు మించి ఇందులో మనకి స్పేసియస్గా కనిపిస్తూ ఉంది. అంటే ప్రతిదీ కూడా అంటే బొబ్బిలి రాజులకి ఎంత ప్యాషన్, వారు ఎటువంటి కార్లు వాడేవారు అనేది చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు ఇంకా చాలా కార్లు అయితే వీళ్ళు యూజ్ చేశారు, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనం డెసోటో, సో ఈ డెసోటో కంపెనీ కార్ ఇది 1961, ఇది 1961లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అప్పుడు దీన్ని కొనడం జరిగింది. 1961లో దీన్ని కొనుగోలు చేశారు బొబ్బిలి రాజులు. అంటే జనరల్గా మనం ఇది ఎలా ఉంటుందంటే ఒక అంబాసిడర్ కారు చూస్తే దానికంటే పెద్ద మోడల్ ఎలా ఉంటుందో కొంచెం చూడడానికి అలా ఉంది. కానీ మోడల్ మాత్రం చాలా డిఫరెంట్గా డిజైనింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు రాజులు అంటే ఒక యుద్ధ కారా అన్నట్టయితే ఉంది. దీని లుక్ మనం చూస్తే యుద్ధానికి సంబంధించిన కారా అన్నట్టయితే ఉంది. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ మూవీస్ ఇలాంటివి చూస్తున్నప్పుడు ఇటువంటి కార్లు వాడుతుంటారు. వాటిలో నుంచి బుల్లెట్స్ అంటే గన్స్, ఈ బుల్లెట్స్ ఉండి ఇక్కడ ఫైరింగ్ కూడా జరుగుతున్నటువంటి సినిమాలు కూడా మనం చూసాం. సో ఆ మోడల్లో అయితే ఈ కారు ఉందని చెప్పాలి. చాలా అంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మొత్తం కారు మోడల్ చూస్తే చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలర్. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఇటువంటి కలర్స్ ఉన్న కార్లు అయితే పూర్తిగా రావట్లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ బ్లూ కలర్, మెరూన్ అని, వైట్ అని, బ్లాక్ అని, రెడ్ అని ఇటువంటి కార్లు మనం చూస్తున్నాం తప్ప ఇటువంటి ఒక డిఫరెంట్ కలర్, ఒక గ్రీన్ కలర్, ఒక డిఫరెంట్ ఒక బ్లూ గ్రీన్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందంటే అటువంటి ఒక డిఫరెంట్ కలర్ కారు మాత్రం ప్రజెంట్ జనరేషన్లో పూర్తిగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా మనం ఇటువంటి కలర్ ఉన్న కార్ను మనం చూడట్లేదు. దీనికి కూడా 1961 కారు. సో స్టీరింగ్ మాత్రం దీనికి కూడా మనం చూసుకోవచ్చు రైట్ సైడే ఉంది. దీనికి కూడా అంటే కొన్ని కార్లకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్ ఈ కారు చూడొచ్చు. కొంచెం అంటే 61 కాబట్టి కొంచెం అప్డేటెడ్గానే మనం చూడొచ్చు దీన్ని. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొకటి చూడాలి. ఏదైతే మనకి ఇది కనిపిస్తూ ఉందో అక్కడే గేర్ రాడ్, అంటే స్టీరింగ్ దగ్గరే గేర్ రాడ్ ఉన్నటువంటి కారు ఇది. అండ్ మరోపక్క హార్న్, అంటే స్టీరింగ్ దగ్గర మొత్తం అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక డిఫరెంట్ మోడల్ కారు. అండ్ ఇది కూడా చాలా స్పేసియస్గా చూడొచ్చు. ఫ్రంట్ సీట్ జనరల్గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి కార్లలో ఫ్రంట్ సీట్ అంటే 2 సీట్లు ఉంటాయి. ఒక డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన కూర్చొని ఒక సీట్ ఉంటుంది. మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఈ సీట్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ ఈ కారు మనం చూసుకుంటే ఎక్కడ గ్యాప్ లేదు, డైరెక్ట్గా ఒకటే సీట్ అయితే ఉంది. అదే ఇప్పుడున్న కార్లు మనకు తెలిసి ఎలా ఉంటాయో ఏంటి అనేది మొత్తం మనకు తెలుసు. కానీ ఈ సీట్లు చూడొచ్చు చాలా డిఫరెంట్గా పెద్ద పెద్ద సీట్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి డోర్స్ కూడా ప్రజెంట్ కార్స్కి ఏ విధంగా ఉన్నాయో దీనికి కూడా డోర్స్ అదే విధంగా ఉన్నాయి. సో ఇది లాక్ చేసినట్టుంది. అదేవిధంగా మనం చూసుకుంటే బ్యాక్ కూడా సేఫ్టీ రాడ్ కావచ్చు చాలా డిఫరెంట్, అంటే చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రతిదీ కూడా. అంటే అప్పటి కారులో మనం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాలి. ఫ్రంట్ లుకింగ్ ఎలా ఉందో బ్యాక్ లుకింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందంటే ఎవరైనా చూస్తే నేమ్ బోర్డు కావచ్చు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా లుక్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుందో బ్యాక్ లుక్ కూడా అంతే దీనిగా డిజైన్ చేసినటువంటి ఇవన్నీ కూడా అదేవిధంగా డిజైన్ చేసి అయితే ఉన్నాయి. అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఒక కొత్త కార్లు చూసినటువంటి అనుభూతి అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుందనే మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా కలర్స్ కావచ్చు, అదేవిధంగా దాని యూజ్నెస్ కావచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్పీకర్ కూడా ఉంది. ఈ కార్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డ్రైవర్ పక్క సీట్ ఆపోజిట్లో ఒక స్పీకర్, అంటే సాంగ్స్ పెట్టుకుని వినడానికి స్పీకర్ కూడా ఫెసిలిటీ అయితే ఈ కార్ 1961లోనే అంత ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే 66లో కారు కూడా ఉంది, అంటే 61లోనే ఈ యొక్క ఫెసిలిటీ అయితే ఉందని చెప్పాలి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఒక మంచి కలర్తోనైతే ఈ కారు ఉందని చెప్పాలి. మరొక డిఫరెంట్ కారు చూద్దాం, చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ మనం ఇంకో డిఫరెంట్ చూస్తున్నాం. డిఫరెంట్ కారు నిజంగా చూడడానికి ఒక షార్క్ చేపలా ఉందని చెప్పాలి.
నిజంగా అసలు దూరం నుంచి చూస్తే ఏంటిది డిఫరెంట్ వెహికల్ ఏమో అనుకుంటాం. ఫ్రంట్ పార్ట్ మొత్తం టోటల్గా మనం చూసుకుంటే ఆ షేప్ అంతా కూడా ఒక సముద్రంలో ఒక షార్క్ చేప ఏ విధంగా ఉంటుందో మొత్తం దీని మోడల్ అంటే బ్యానెట్ మోడల్ అంతా కూడా ఒక షార్క్ చేప మోడల్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం టోటల్ డిఫరెంట్ మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఒక ఇంజిన్కి మొత్తం ఇంత ప్లేస్ అవసరమా, ఇంత ప్లేస్ ఉంటుందా, ఇంత ప్లేస్ ఉంచొచ్చా అనేది కూడా ఆశ్చర్యం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కారులో ఫ్రంట్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది, ఇంజిన్కి చాలా తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అంటే గాలి వెళ్ళడానికి, అదేవిధంగా అది తొందరగా హీట్ అవ్వకుండా ఆ రోజుల్లో బహుశా ఇలా డిజైన్ చేశారేమో. ఎందుకంటే చాలా ఫ్రీగా గాలి వెళ్ళడానికి ఇంజిన్లో అంటే తొందరగా హీట్ ఎక్కకుండా అఫ్కోర్స్ ఇది ప్లాన్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఈ కార్ తయారు చేసిన వాళ్ళు చాలా అంటే చూడడానికి డిఫరెంట్ చెవ్రోలెట్ కంపెనీ వాళ్ళైతే ఈ కార్ తయారు చేయడం జరిగింది. 1941 కార్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే 1941లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మార్కెట్లోకి వచ్చింది. ఇది 41 కారు. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం చూడొచ్చు. పైన చూడొచ్చు, అది పైన మనం చూసుకున్నట్లయితే టాప్ జనరల్గా ఒక మనిషి క్యాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కార్కి. అంటే వర్షం పడినా కానీ గ్లాస్ మీద వాటర్ పడకుండా, వర్షం పడినా గ్లాస్ మీద వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ మనం కార్ చూసుకుంటే వర్షం పడితే వెంటనే గ్లాస్ మీద వాటర్ పడుతుంది. కానీ ఇక్కడ చూడండి ఈ ఫెసిలిటీ చూడండి, వర్షం పడినా కానీ డైరెక్ట్ గ్లాస్ మీద వాటర్ పడకుండా ఒక క్యాప్ టైప్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వైపర్స్ చూసుకున్నట్లయితే చాలా చిన్నవే, ఎందుకంటే వాటర్ పడడానికి స్కోప్ తక్కువ ఉండడం వలన ఏమో మరి చాలా చిన్న వైపర్స్ ఇచ్చారు. అటు ఇటు మన రెండు కూడా చాలా చిన్నవి ఇచ్చారనమాట. ఎందుకంటే ఇక్కడ వరకు కూడా మనకి ఆ సేఫ్టీ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి కొంత పడితే ఇది క్లీన్ చేస్తున్న ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ డోర్స్ ఇవన్నీ కూడా, ఈ డోర్స్ కావచ్చు ఇవన్నీ కూడా తీసి చూద్దాం ఒక్కసారి. ఇది కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే మనం ఇంతకుముందు కార్లు చూసామో వాటిలాగా ఇది కూడా ఒకటే సీట్ ఉంది. ఇక్కడ మధ్యలో మనకి ఎటువంటి గ్యాప్ అయితే లేదు, ఒకటే సీట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటే సీట్, మధ్యలో గ్యాప్ కానీ అవతల ఒక సీట్ అవతల సీట్ ఆ మోడల్ కాదు. ఇది కూడా ఒకటే సీట్ ఉన్నటువంటి చూసుకోవచ్చు. అదేవిధంగా స్పీడోమీటర్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ మనకి బైకులకి ఏ విధంగా అయితే ఉంటున్నాయో ఆ విధంగా మనకి రౌండ్ షేప్లో ప్రజెంట్ మనకి స్కూటీస్ కావచ్చు, అదేవిధంగా బైకులు కావచ్చు ఏ విధంగా అయితే ఉంటున్నాయో ఆ రోజుల్లోనే ఆ విధంగా రౌండ్ షేప్లో తయారు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఇంకొకటి ఉంది, చూసుకోవచ్చు. కారులో గడియారం కూడా ఉంది. ఇక్కడ కారులో గడియారం ఉన్నటువంటి కారు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇక్కడ గడియారం ఉంది, అంటే టైం చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్స్ ఇటువంటివి అంత టెక్నాలజీ తక్కువ టెక్నాలజీ, అందరూ వాచ్లు పెట్టుకునే అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో కారులో వాచ్ కూడా ఉండేదన్నమాట. సో అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే బ్యాక్ కూడా మనం చూస్తే చాలా స్పేసియస్గా చాలా పెద్ద సీట్లు ఉన్నాయి. అదేవిధంగా కుషన్స్ కూడా చాలా కాస్ట్లీ కుషన్స్గానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఒక చెవ్రోలెట్ కార్ అంటే అంత చిన్న విషయం కాదు. అది కూడా రాజులు కొనుగోలు చేశారంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సీట్లు కూడా చాలా పెద్దవి, సుమారు ఒక 5.5 feet ఉండొచ్చు. ఈ యొక్క సీటు విత్ మనం చూసుకున్నట్లయితే చాలా పెద్దదనే మనం చెప్పుకోవాలి. ప్రజెంట్ ఉన్న కార్లకి దీనికి ఒక డిఫరెంట్ మనం చూసుకుంటే ఒకటే షేప్లో మొత్తం అంతా కూడా 2 సీట్లు యాజ్ ఇట్ ఈజ్గా ఒక బస్సులో మనకి ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. సీట్లు అంటే కూర్చోడానికి స్పేసియస్గా, ఎవరైనా కూర్చున్నా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు అన్న రీతిలో అయితే ఈ కార్లు ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం చూసుకుందాం ఒకసారి. ఇంతవరకు చూడని మోడల్ మనం ఆ మధ్యకాలంలో నానో కార్ని చూసాం. అంటే ఒక్కసారి అలా బెండ్ అవ్వడం, కారు బ్యాక్ సైడ్ ఒక్కసారి డౌన్ చేయడం పైనుంచి ఒకే షేప్లో. సో మళ్ళీ ఇప్పుడు చూడొచ్చు, అంటే ఈ మోడల్ చూసి ఆ మోడల్ తయారు చేశారేమో అనుకోవచ్చు. చూడండి ఒక్కసారి దీని షేప్. అంటే ఇంతవరకు చూసినటువంటి కారులో ఫ్రంట్ బ్యాక్ ఒకటే మోడల్ మనం చూసాం, కానీ ఈ కారు ఈ చెవ్రోలెట్ కారు మాత్రం బ్యాక్ సైడ్ చాలా డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక డిక్కీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది చూడండి చాలా ఎంత దీనిగా ఉంది, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది. ప్రతి కారులో కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా సామాన్లు పెట్టుకోవడానికి డిక్కీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. అంటే ఇప్పుడున్న కార్లతో పోల్చుకుంటే అది ఇన్నోవా కార్స్ కావచ్చు, బెంజ్ BMW కార్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సుజుకి కార్స్ కావచ్చు, ఏ కార్లు కూడా వీటితో తూగమని చెప్పాలి. ఎందుకంటే లగేజ్ పెట్టుకోవడానికి స్పేసియస్గా ఉంది. ఒక డిఫరెంట్ మోడల్ ఉంది, ఒక డిఫరెంట్ కాంబినేషన్ కలర్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బ్లూ అండ్ యాష్ కలర్లో ఉన్నటువంటి ఒక
డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనం చూడొచ్చు. అదేవిధంగా సీట్స్ టైర్ కావచ్చు, ఒక ఇన్బిల్ట్ అంటే ఒక బిల్ట్ కావచ్చు, ఒక స్ట్రాంగ్నెస్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే మనం చూడదగ్గటువంటి కార్లు. ఒక్కసారి ఎప్పుడైనా ఎవరైనా సరే బొబ్బిలి వచ్చి ఖచ్చితంగా బొబ్బిలి వస్తే కోటలోకి వచ్చి ఈ యొక్క కార్స్ మ్యూజియంకి వచ్చి చూడాల్సిందే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా అటు చెవరోలెట్ వారు తయారు చేసినటువంటి కారు కావచ్చు, అదేవిధంగా డెసర్టో కంపెనీ వాళ్ళు తయారు చేసిన కారు కావచ్చు, ఫోర్డ్ కంపెనీ కారు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని కార్లు ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మనం చూసిన వాటితో పాటు ఇన్ని కూడా రిస్టోర్ చేసినటువంటి కార్స్ అయితే మనం చూస్తాం. రిస్టోర్ చేసిన కార్లు కావచ్చు, జీపులు కావచ్చు, వెహికల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. మొత్తం అంటే ఇక్కడ షెడ్లు అయితే నిర్మించారు. మొత్తం ఈ కార్డులని ఈ కార్లు మొత్తం అన్ని అంటే ప్రజెంట్ తరానికి చూపించాలి, వారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రదర్శనకు అయితే ఉంచినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు అంటే ఆ రోజుల్లోనే వీళ్ళకి ప్యాషన్ మరోసారి మనం చూడొచ్చు. ఏపీ 30 నెంబర్ కూడా 3030. సో అంటే వీళ్ళకి కార్లు అంటే ఎంత ప్యాషను, ఎంత ఇష్టం అంటే వీళ్ళు విదేశాలు అంటే ఇక్కడ బొబ్బిలి రాజులు విదేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఎందుకంటే అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, వివిధ పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఇతర దేశాల రాజులు ఎప్పుడైనా మన దేశానికి వచ్చినప్పుడు కావచ్చు, ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారు ఏదైనా మంచి కార్లు వాడితే వాటిని కలెక్ట్ చేయడం, వాటిని వాడడం నిజంగా వీళ్ళకి ఒక అలవాటుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ప్రతి కార్ని కూడా చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంది, ప్రతి జీప్ను కూడా చూస్తే మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆయా సంవత్సరాల్లో కొన్నటువంటి కార్లు కావచ్చు, జీపులకు ఖరీదైనటువంటి ఈ యొక్క కార్స్ అన్నీ కూడా చెవరోలెట్ కావచ్చు, అదేవిధంగా ఫోర్డ్ కంపెనీ కార్స్ కావచ్చు. అంటే ఆ రోజుల్లోనే ఎంత కాస్ట్లీ అంటే ఖరీదుతో సంబంధం లేకుండా అలాంటి కారు మనము కూడా వాడాలి, ఆ రాయల్టీ చూపించాలి అనేది నిజంగా వీళ్ళకి ఒక ప్యాషన్గా తెలుస్తుంది. మొత్తం అన్ని కార్లు మనం చూసుకున్నట్లయితే నిజంగా బొబ్బిలి రాజులకి కేవలం అటు పౌరుషమే కాదు, ప్యాషన్ అనేది కూడా కార్ల మీద ఉన్నటువంటి ప్యాషను ఎంత ఉందనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు వాడినటువంటి అంటే వాళ్ళ పూర్వీకులు కావచ్చు, గతంలో ఇక్కడ పట్టాభిషిక్తులైనటువంటి రాజులు కావచ్చు, వీళ్ళు వాడినటువంటి కార్లు కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేశాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, బొబ్బిలి కోట నుండి. For more videos like this, subscribe Big TV channel.